హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ హిమబిందు, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీ అందరిలో ఏదో ఒక టైంలో ఇలా ఒక ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా! చాలా మారాలి అని అని అనిపిస్తూ ఉంటుంది కదా! చాలా స్ట్రాంగ్ అవ్వాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి, ఇంకా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, నెక్స్ట్ రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయాలి, ఆలస్యాన్ని వదిలేయాలి. ఇంక ఇలా మీ లైఫ్‌లో కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలే కానీ చాలా మెరుగుపరుచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా! కానీ అప్పుడు మనకి క్లారిటీ ఉండదండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో మనకస్సలు తెలీదు. ఇంకొకటి అన్నీ ఒకటేసారి మారాలని అనిపించినా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఇది మీ ఒక్కళ్ళకే కాదండి. చాలా మందికి ఉన్న కామన్ ప్రాబ్లమ్. సో, వాటన్నింటి నుంచి మనం ఈజీగా మార్పు సాధించుకోవడానికి నేనొక 7 సింపుల్ స్టెప్స్ మీకు ఈరోజు చెప్దామని అనుకుంటున్నాను. మనందరం ట్రై చేయగలిగిన స్టెప్సేనండి అవి. ఫస్ట్ వన్ వచ్చేసి చిన్న పనిని ఎంచుకోండి. మీరు పెద్ద పెద్ద మార్పుల కోసం వెయిట్ చేయకండి. పెద్ద పెద్దగా చేయాలి అని పెట్టుకోకండి. ఒక చిన్న పనిని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వాకింగ్‌కెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నారు. ఫస్ట్ డే 1 అవరో, హాఫ్ అన్ అవరో అలా కాకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ చిన్న చిన్న అలవాట్లు చేసుకోవడం వల్ల అది మీ లైఫ్‌లో చాలా పెద్ద మార్పనేది వస్తుంది. ఓకేనా. సెకండ్ వన్, పేపర్ మీద రాయటం. మన మైండ్‌లోని ఆలోచనలు క్లియర్ అవ్వకపోతే మనం ఏ పని స్టార్ట్ చేయలేమండి. రాయడం అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. మీరు ఏం మారాలనుకుంటున్నారు? ఎందుకు మారలేకపోతున్నారు? ఎలా మొదలుపెట్టాలనుకుంటున్నారు అన్నది పేపర్ మీద క్లియర్‌గా రాసుకోండి. మార్పు అనేది చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, మీరు ఒకటేసారి అన్ని పనులు పర్ఫెక్ట్‌గా చేయాలి అని అనుకోకండి. మీరు చిన్న చిన్నగా మార్పు అనేది తెచ్చుకోండి. ప్రోగ్రెస్ ఈజ్ బెటర్ దెన్ ద పర్ఫెక్షన్. చిన్నగా మార్పు స్టార్ట్ చేస్తూ ఉంటే అదే పర్ఫెక్ట్ అవుతుంది పోను పోను. నెక్స్ట్ వన్ వచ్చి సోషల్ మీడియా డీటాక్స్. సోషల్ మీడియాని మీరు కొద్దిసేపు ఆ స్క్రోలింగ్, ఆ మెసేజ్ అవన్నీ చాలా మనకి డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తాయి. మీరు రోజులో 1 అవర్ ఫోన్ అనేది పక్కన పెట్టేసి మీకోసం మీరు టైంని స్పెండ్ చేయండి. మీతో మీరు మాట్లాడండి. మీకేం కావాలి? ఇంకా ఎలా మారాలనిపిస్తుంది? ఇప్పటి వరకు ఉన్న మార్పుని మీకు మీరు అభినందించుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, దగ్గర వాళ్ళతో, మీకు మీ మనసుకు దగ్గరైన వాళ్ళతో, మిమ్మల్ని మీరుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళతో, మీ ఫీలింగ్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకునే వాళ్ళతో ఒక 5-10 మినిట్స్ అనేది మాట్లాడడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడం వల్ల మీలో ఇంకా మోటివేషన్ కూడా పెరగొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటొచ్చి, మీరు లైఫ్ టైమ్ చేంజ్ అనేది ఒకటేసారి కోరుకోకండి. ఒకటేసారి పెద్ద పెద్ద గోల్స్ లాగా కాకుండా ఒక్కరోజు ఈ అన్ని మార్పులు మీరు ఒక్క రోజులో కొంచెం ఒక్కరోజు పర్ఫెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. ఇది నేను లైఫ్ టైమ్ ఇలానే చేయాలి అని ఎక్కువ స్ట్రెస్ అనేది మైండ్‌లోకి తీసుకోకండి. అలా ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటే మీరే చాలా పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీకు నచ్చాయా అండి? మీకు నచ్చితే ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. చిన్న చిన్న అలవాట్లే మనలోని పెద్ద మార్పుని తీసుకొస్తాయి. మారాలి అన్న ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఈరోజే చిన్న చిన్న అడుగులు వేయండి. మీ మార్పును మొదలుపెట్టండి. మీ మార్గం మీరే సృష్టించుకోగలరు. మీ మార్పుకు మీరే సింబల్ అవ్వగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి. మార్పు అనేది పక్కాగా వస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.